నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ వార్ అనేది మామూలుగా అయితే లేదనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు భారీ స్థాయిలో అటాక్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇజ్రాయెల్ ఇక్కడ ఒక తప్పు చేస్తుంది, భారతీయుల యొక్క ఆగ్రహావేశానికి గురవుతుంది. భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్లో, అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి మ్యాప్ వేయగా దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపేసిందన్నమాట. దీంతో భారతీయులు చాలా ఆగ్రహావేశానికి లోనవడం జరిగింది. నిజంగా ఇంటెన్షన్తో ఇజ్రాయెల్ ఆ పని చేస్తుందా? అసలు మన భారత ప్రజలు ఇరాన్ వైపు ఉండాలా, ఇజ్రాయెల్ వైపు ఉండాలా? అసలు ఇరాన్ దగ్గరికి ఒకవేళ న్యూక్లియర్ వెపన్ వస్తే, న్యూక్లియర్ వార్ హెడ్స్ వస్తే సిచ్యువేషన్ ఏంటి? ఇజ్రాయెల్ ఎందుకు తనతో భూభాగం పంచుకునేటువంటి ఇరాన్తో యుద్ధాలు చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే దీని ప్రభావం మన దేశం మీద కూడా పడుతుంది అన్నమాట. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మతాల ప్రాతిపదికన చూసుకుంటే ఇస్లాం మతాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా ఇరాన్కి సపోర్ట్ చేయాలి. కాదు, మత ప్రాతిపదికన వద్దు, మానవత్వ ప్రాతిపదికన పోవాలి. మన దేశం కష్టాల్లో ఉంటే మనకు సపోర్ట్ చేసే దేశం ఇజ్రాయెల్ కాబట్టి, సో ఆ వేలో వెళ్ళాలంటే మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి. నెంబర్ 2 పొజిషన్స్ ఉంటాయి ఇక్కడ. సో నా ఒపీనియన్ ఏంటంటే, నాది వచ్చేసి ఇజ్రాయెల్ అన్నమాట. ఇజ్రాయెల్ అనే దేశం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేసేటటువంటి దేశం అని నేను నమ్ముతా. ఎందుకంటే అతి చిన్న దేశం అయినప్పటికీ కూడా ముందుగానే గ్రహించి ఈ దేశాలు మమ్మల్ని ఈ విధంగా చేస్తాయి అని చెప్పేసి గ్రహించి వారిని డెవలప్ చేసుకుంటూ ఈ రోజున ఒక ఐరన్ డోమ్ కావచ్చు, అత్యాధునిక వెపన్స్ కావచ్చు, అదేవిధంగా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, అన్నింటినీ కూడా డెవలప్ చేసుకుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇరాన్ విషయంలో ఇరాన్తో ఇజ్రాయెల్ భూభాగాన్ని పంచుకోవట్లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో దాడులు చేస్తుంది, 1000 కిలోమీటర్ రేంజ్లో ఎందుకు అటాకులు చేస్తుందంటే రీజన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, శత్రుశేషం రుణశేషం ఉంచుకోకూడదు అంటారు. ఇజ్రాయెల్కి శత్రువైన రుణమైన ఇరాన్తోనే ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మీకు హమాస్ తెలుసు కదా, పాలస్తీనా. సో ఈ హమాస్ మొత్తాన్ని కూడా పెంచి పోషించేది ఇరాన్ అనమాట. ఈ పేరుకి హమాస్ ఇక్కడ యుద్ధం చేస్తున్నా దాని వెనకాల బ్యాక్ అండ్ మొత్తం వాళ్ళకి వెపన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కంప్లీట్గా వాళ్ళని ట్రైన్ చేసేది కూడా ఇరానే అనమాట. అదేవిధంగా మీరు హెజ్బోల్లా, సో ఈ హెజ్బోల్లా ఉగ్రవాద సంస్థలకు కూడా వీటిని పెంచి పోషించేది, వీటికి ఫండ్స్ ఇచ్చేది ఇరాన్ అనమాట. అదేవిధంగా హౌతీ రెబల్స్, సో ఈ హౌతీ రెబల్స్కి కూడా పెంచి పోషించేది ఇరాన్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చోటా మోటా దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలు అన్నిటికీ ఆల్మోస్ట్ దీంతోనే లింక్స్ ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక పరంగా కొంతమేర బాగానే ఉన్న దేశం ఇరాన్ అనమాట. అదేవిధంగా వెపన్స్ పరంగా కూడా బాగానే సమకూర్చుకున్నటువంటి దేశం ఇరాన్ అనమాట. అయితే ఏంటంటే ఇరాన్కి ఇతర దేశాలు, ఇజ్రాయెల్తోనే కాదు పక్కన ఉన్నటువంటి దేశాలతో కూడా పెద్ద పంచాయతీనే. తోటి ముస్లిం దేశాలతో కూడా ఇది ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దూతూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇరాన్కి వచ్చేసి టర్కీ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి సౌదీ అరేబియా కావచ్చు, అసలు ఇరాక్ అయితే వీళ్ళకి పడద ఎట్టి పరిస్థితుల్లో, అటు పక్కన ఉన్న ఒమాన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఏ దేశాలు కూడా ఉంటున్నట్టుగా ఎంతలో ఉండాలో అంతలో ఉండేటటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి పాకిస్తాన్తో దేశ సరిహద్దుని పంచుకుంటుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో కూడా పంచుకోవడం అయితే జరిగింది ఇరాన్ అనమాట. అయితే ఈ ఇరాన్ అనే దేశం దగ్గరికి, ఈ ఇరాన్ అనే దేశం ఎలాంటిదంటే, ఇది ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ కూడా ఆధిపత్యం చలాయించాలి అనే ఉద్దేశంతో ఉండేటటువంటి దేశం. అంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటిలో కల్లా నేనే తోపు, నేనే తురుము, నా తర్వాత ఎవడైనా, వాళ్ళు ఇస్లాంని పాటించినా సరే మా తర్వాతే ఎవడైనా అనే ఒక విధానాన్ని అవలంబించేటటువంటి దేశం ఈ ఇరాన్. అయితే ఏంటంటే ఇరాన్ లాంటి దేశాల దగ్గరికి న్యూక్లియర్ వెపన్స్ వెళ్తే కనుక అవి ఇంతకుముందు చెప్పినా కదా, హెజ్బోల్లా అని, హమాస్ అని, హౌతీస్ అని, ఇలా అనేక రకాల ఉగ్రవాద సంస్థలకి ఇదే ఆయుధాలు ఇచ్చి పెంచి పోసేస్తుంది. వాళ్ళ చేతిలోకి ఈ న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక కంట్రీ, ఏ కంట్రీ అయినా సరే న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేసిందంటే వాళ్ళ తేటతో వాళ్ళు వేసినారంటే ఆ కంట్రీ సర్వనాశనం అవడమే కాదు, వేసినటువంటి ఏదైతే కంట్రీలో అది డెలివరీ చేస్తాడో, సో ఆ 2 కంట్రీలు సర్వనాశనం కావు, వరల్డ్ మొత్తం సర్వనాశనం అవుతుంది అనమాట. ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, మన దగ్గర న్యూక్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర న్యూక్స్ ఉన్నాయి. వాళ్ళు మన మీద వేసినారు అనుకో, మనం వాళ్ళ మీద వేసినాం, ఏమవుతుంది అనుకున్నారు? మన 2 దేశాలు సర్వనాశనం అవడం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు సర్వనాశనం అయిపోతాయి. ఎఫెక్ట్ భయంకరంగా పడుతుంది అన్నమాట. ఎలా అంటే ఈ న్యూక్లియర్కి సంబంధించి రేడియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రేడియేషన్ అనేది ఈ గాలి ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అయితే జరిగింది. ఇలా వెళ్ళడం కారణంగా పంటలు పండడం కావచ్చు, క్యాన్సర్ అనేది కావచ్చు, అదేవిధంగా పుట్టేటటువంటి పిల్లల విషయంలో కావచ్చు, అన్నిటిలో సర్వనాశనం, DNA స్ట్రక్చర్ మొత్తం కూడా మారిపోద్ది అనమాట. అందుకే
దిక్కుమాల సంత చేతిలోకి న్యూక్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు వెళ్ళకూడదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర కూడా నాకు తెలిసి న్యూక్స్ ఉన్నాయి బాగానే, రష్యా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యుక్రెయిన్తో యుద్ధం చేస్తారు, ఒక్క న్యూక్లియర్ వెపన్ ఎందుకు వాడట్లేదు రష్యా? వాళ్ళ దగ్గర లేవా? అత్యాధునిక S-400, S-500, బ్రహ్మోస్ ఇలాంటి రకరకాల క్షిపణులు ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మోస్ వచ్చేసి మనం వాళ్ళు కలిసి డెవలప్ చేసినటువంటి. అలాగే మన దగ్గర అగ్ని మిసైల్స్ ఎలా ఉంటాయో అదే అంతకు మించిన మిసైల్స్ ఇప్పుడు రష్యా దగ్గర ఉన్నాయి. కానీ ఎందుకని చెప్పేసి వార్ హిట్ చేయదు యుక్రెయిన్ మీద? అమెరికాతో ఫైటింగ్ ఉంది రష్యాకి, కానీ ఎందుకు ఎప్పుడు ఏ రోజు కూడా న్యూక్లియర్ వెపన్స్ వాడదు? కానీ ఈ ఇరాన్ అనే దేశం కనుక న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే కనుక అది నచ్చినోడి మీద నచ్చినట్టు ఎవడ మాట వినకుండా వేసేస్తుంది అన్నమాట. అంటే వాడికంటూ ఒక విధానం ఉండదు. అంటే నేను చెప్తున్నా సింపుల్గా, వీళ్ళ పాకిస్తాన్ కావచ్చు వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది అంటే అదేంటో మరి. ఇప్పుడు ఎంత ఇస్లామిక్ కంట్రీస్ అయినా పక్కన ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్కి సపోర్ట్ చేయవు అనుకున్నంత స్థాయిలో ఇవి. లేదంటే వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజల బాగోగుల గురించి కూడా ఊహించుకో, అంటే వాళ్ళ పైకి తీసుకొద్దాం అనేది కూడా ఉండదు. కానీ ఏంటంటే ఎంతసేపటికి కూడా ఒక ఆరాటం, ఒక పోరాటం, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మనుషులను చంపేయాలనో, లేదంటే వేరే మతస్థులను చంపేయాలనో, వేరే వర్గాల్ని చంపాలని, అంటే హిందువులను చంపాలనో లేకపోతే క్రిస్టియన్స్ని చంపాలనో, ఈ దిక్కుమాల ప్రోపగండా అంటే ఇరాన్ దగ్గర నాకు అర్థం కాదు. ఇప్పుడు సౌదీ కంట్రీస్ ఉన్నాయన్నమాట, వాళ్ళకి అలాంటి థియేటర్ ఉండదు. మనం మన రిలీజియన్ని ప్రేమించుకున్నాం, మన భగవంతుని మనం ఆరాధించుకున్నాం, ఇంతే నమ్ముతారు వాళ్ళు. అంతేగాని ఈ ఇరాన్ కావచ్చు, ఈ టర్కీ కావచ్చు, ఈ పాకిస్తాన్ కావచ్చు, ఈ బంగ్లాదేశ్ కావచ్చు, ఈ దేశాలు ఏంటంటే వీళ్ళు ఏంటంటే వేరే మతస్థులు ఉండడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేరు. వేరే మతం ఈ ప్రపంచంలో ఉండకూడదని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయిలీలు వచ్చేసి క్రిస్టియన్స్ అనమాట, యూదులు. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండనివ్వకూడదు. చెప్తున్నా కదా, ఇరాన్ చేతికి కనుక ఒక న్యూక్లియర్ వెపన్ వస్తే కనుక ఇజ్రాయెల్ మరుక్షణమే లేచిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే దేశం ఇరాన్తో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం, 1 పార్ట్ అనుకోవచ్చు అంతే. ఇరాన్ అంత పెద్ద దేశం. అంటే ఇరాన్ మిలిటరీ ఈరోజు చూసుకుంటే 6 లక్షలు ఉంటే, 6 లక్షల పైన ఉంటే, ఇజ్రాయెల్ తిప్పి కొడితే 1,50,000. కానీ చాలా పవర్ఫుల్ అనమాట వెపన్స్ పరంగా, ఆ రేంజ్. పైగా ఇంకో మాట చెప్పాలి, ఇజ్రాయెల్ అనే దేశం వెనకాల బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చాలా నాటో దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వెనకాల ఉండడం అయితే జరిగింది అన్నమాట. అందువల్ల ఇజ్రాయెల్ ఎలాంటి కష్టకాలంలో తట్టుకొని బయటకు రాగలిగింది. రెండోది ఏంటంటే భారత్ లాంటి దేశాలతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కేవలం మనకి ఇరాన్తో ఉన్నటువంటి డీల్స్ ఏంటంటే ఆయిల్ ఒప్పందం అనమాట. సో మనం వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొంటాం అనమాట. సో అంతకుమించి మనకి వాళ్ళకి పెద్ద ర్యాపోస్ అయితే లేవు. బట్ నేను చెప్తున్నా, ఇరాన్ అనే దేశం దగ్గరికి న్యూక్లియర్ వెపన్స్ ఉంటే కనుక ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఒక 16 వార్ హెడ్స్ తయారు చేయగలిగినటువంటి ఏదైతే యురేనియం, ఫైనెస్ట్ యురేనియం అనమాట న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే. సో ఆ ఫైనెస్ట్ యురేనియంని వాళ్ళు ఇప్పటికే క్యాప్చర్ చేసినారు. ఆల్మోస్ట్ 60 to 70% చేసేసినారంట. 30% అయితే కనుక వాళ్ళ దగ్గర వార్ హెడ్స్ వెళ్ళి కూర్చుంటాయి. వన్స్ వార్ హెడ్స్ వచ్చినాయి అంటే కనుక వాళ్ళు మనుషులు కాదు మృగాలుగా మారిపోతారు. వాళ్ళకి హిందూస్ అని ఉండదు, తోటి ముస్లింలను ఉండదు, తోటి క్రిస్టియన్లను ఉండదు, ఏముండదు. మేము చెప్పిందే మీరు వినాలి, వినకపోతే మేము బాంబు వేస్తాం అనే రకాలన్నమాట ఇరాన్ జాతీయం. కాబట్టి చెప్పే కదా, హౌతీ రెబల్స్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ పెంచి పాలు పోచి పెంచేది ఈ ఇరాన్ అనమాట. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే అసలు మానవత్వమే లేదు వాళ్ళ దగ్గర, మానవత్వమే లేదు ఏమాత్రం కూడా. మీరు చూడండి, ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ చేయలేదు. మీరు ఫస్ట్ అటాక్ చూసుకుంటే కనుక పలస్తీనా మీద ఇజ్రాయెల్ అటాక్ చేయాల. ఈ ఎవరైతే హమాస్ ఉగ్రవాదులు ఉన్నారో, సో వీ బ్యాచ్ అంతా కూడా ఒక్కసారిగా ఒక 1000 ఆ రోజున సడన్ గా ఒక్కసారిగా వాళ్ళ మీద మిసైల్స్ అటాక్ చేసినారు. అప్పుడు ఐరన్ డోమ్ ఏదైతే ఉందో అది కాపాడింది అనమాట ఇజ్రాయెల్ని. కాబట్టి మన దేశంతో ఉన్న సత్సంబంధాల రీత్యా కావచ్చు, అదేవిధంగా మానవత్వ పరంగా చూసినా సరే, ఇజ్రాయెల్ అనే దేశం కనుక ఒక్కసారి లొంగిపోయిందంటే, వంగుందంటే కనుక అక్కడ ఒక మారణ హోమాన్ని మీరు చూడొచ్చు అనమాట. ఒక భయంకరమైన మారణ హోమం చూపింది. ఇరాన్ అనే దేశానికి ఏ రోజుకి కూడా న్యూక్లియర్ వెపన్స్ దగ్గరికి రానికూడదు. వచ్చిందా ప్రపంచమే అంతమైన ఆశ్చర్యపోయిన పని లేదు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసేస్తుంది ఇరాన్. అంత దారుణమైన స్థాయిలో ఉంటుంది అనమాట ఇరాన్ అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరాన్తో. ప్రపంచం ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించింది దానికి లెక్కపత్రం లేదనమాట ఇరాన్ మీద. కానీ వాళ్ళు లెక్క చేయట్లేదు. కిమ్ మామ ఎలా ఉన్నాడు, అట్లీస్ట్ కిమ్ మామ వాడికి న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే కనుక ఎంత నష్టం జరిగిందో తెలుసు. ఇరానీయులకి అది కూడా తెలియదు, వేసేస్తారు. వాడికి నచ్చలేదంటే చాలు ముందు ఇంకా మా దగ్గర వార్ హెడ్స్ ఉన్నాయి వేసేస్తాం అంటారు. అది సంగతి. ప్రపంచంలో ఎప్పుడు చెప్పిన మాట, రష్యా చెప్పిన మాట ఎందో, లేకపోతే చైనా చెప్పిన మాట ఎందో, లేదా ఇండియా చెప్పిన మాట ఎందో, లేదా అమెరికా చెప్పిన మాట ఎందో, బ్రిటన్ చెప్పిన ఎందో, ఎప్పుడు చెప్పిన ఎందో, నా దగ్గర న్యూక్స్ ఉన్నాయి, నేను బటన్ నొక్కితే వెళ్తాయి, అదే చేసింది.
ఒక్క న్యూక్లియర్ వెపన్ ప్రపంచాన్ని, మీకు తెలుసా జపాన్ మీద అమెరికా వేసినటువంటి న్యూక్లియర్ వెపన్ చాలా చిన్నదంట, అది 100% ఇంకా బ్లాస్ట్ కాలేదు, కొంతమేర అయింది అది. అలాంటిది ఒక 9, 18, 16 వార్ హెడ్లు అయితే కనుక వేసిందంటే కనుక ఇజ్రాయెల్ కాదు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో భయంకరమైన సంక్షోభాలు వస్తాయి, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇరాన్ మాత్రం మాట వినట్లేదు. ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్లో అట్లీస్ట్ భూభాగాన్ని పంచుకోవట్లేదు, వాళ్ళకి వీళ్ళకి 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ అయినప్పటికీ కూడా వన్స్ ఇరాన్ దగ్గరికి వెపన్ వస్తే కనుక, న్యూక్లియర్ వెపన్ వస్తే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే రెబల్స్ చేస్తారు. ఇప్పుడు హమాస్ ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ చేత ఇజ్రాయెల్ మీద అటాక్ చేయించేస్తారన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఇజ్రాయెల్ కంప్లీట్గా సర్వనాశనం అయిపోద్ది, అంటే సర్వనాశనం అయిపోద్ది, డిస్ట్రాయ్ అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఈ రోజున తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చెప్పేసి ఇజ్రాయెల్ ఇంత పోరాటం చేయడం అయితే జరుగుతుంది.